వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట్ ఎఫెక్ట్ స్టూడియో. ఈరోజు మనం అయితే థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఇది ఇక్కడ క్రియేట్ న్యూ అని క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ థంబ్నెయిల్, ఇక్కడ ఫిల్మ్ అండ్ వీడియోలోకి వెళ్ళిన థంబ్నెయిల్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఇక్కడ క్రియేట్ చేశాను. సో ఇలా ఓపెన్ అయింది. ఈ లైన్స్ అన్నివి డిలీట్ చేయడానికి వ్యూలోకి వెళ్ళి ఎక్స్ట్రా స్ప్లైన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనం అయితే ఇప్పుడు గ్రేడియంట్ టూల్ అనేది మనం తీసుకుందాం. సో ఈ కలర్ మనం ఇక్కడైతే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ అయితే క్లిక్ చేసి డ్రాగ్ చేశాను. సో ఇప్పుడు మనం ఒక ఫోటో అన్నది ఇంపోర్ట్ చేద్దాం. సో ఒక ఫోటో అనేది ఇంపోర్ట్ చేయడానికి మనం ఇక్కడ లేయర్ని అయితే క్రియేట్ చేయాలి. సో ఇక్కడ లేయర్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేశాను. సో ఫైల్, ఇక్కడికి వస్తే ఫైల్ ఉంటుంది, ప్లేస్ ఎంబెడెడ్ అని ఉన్నది చూడండి, క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సో ఇది నేను థంబ్నెయిల్కి కావాల్సినవన్నీ ఇక్కడ ప్లేస్ చేశాను నేను. సో ఈ గ్రాఫ్ని అయితే నేను ఇంపోర్ట్ చేస్తున్నాను, ప్లేస్ అన్న చూడండి. సో ఇక్కడ మన గ్రాఫ్ అనేది వచ్చింది కాబట్టి సో ఇప్పుడు మనం అయితే మన ఫోటోని ఇంపోర్ట్ చేద్దాం. సో లేయర్ క్రియేట్ చేశాను, మళ్ళీ ప్లేస్ ఎంబెడెడ్ పెట్టాను. సో ఇక్కడ నా ఫోటో అనేది ఉన్నది కాబట్టి ఇప్పుడు ఒక ఫోటో నేను ఇంపోర్ట్ చేయాలి. సో ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాక ఈ ఫోటోని ఇలా డ్రాగ్ చేశాను. సో డ్రాగ్ చేశాక మళ్ళీ మనం లేయర్ క్రియేట్ చేసి ఈ ఫోటోకి మనం లైట్ అయితే అప్లై చేద్దాం. ప్లేస్ ఎంబెడెడ్ చేసి డెస్క్టాప్ థంబ్నెయిల్ రిసోర్సెస్లో ఈ లైట్ మనం అయితే ప్లేస్ చేద్దాం. సో ఇక్కడ ఈ కార్నర్లో డ్రాగ్ చేస్తే లైట్ అనేది పెద్దదవుతుంది. సో మన ఫేస్ పైకి వస్తుంది కాబట్టి లేయర్ అనేది మనం ఫోటో కిందకి పెడితే మనకి లేయర్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోద్ది. సో ఇక్కడ మూవ్ టూల్ తీసుకోండి. మూవ్ టూల్ తీసుకొని సో మళ్ళీ ఈ లైట్ అనేది సైజ్ పెంచాలంటే కంట్రోల్ టీ చేస్తారు. కంట్రోల్ టీ చేసి దీని సైజుని అయితే పెంచి మన ఫోటో వెనకాతలు ప్లేస్ చేయాలి. సో మళ్ళీ లేయర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఒక లైట్ మనం యాడ్ చేద్దాం. ఈ రెడ్ లైట్ అనేది మనం యాడ్ చేద్దాం. సో ఇలా వచ్చింది చూడండి. సో ఈ లైట్ మనకు నచ్చలేదంటే డిలీట్ చేస్తే డిలీట్ అయిపోద్ది. మళ్ళీ ఇక్కడ లేయర్ ఉన్నది కాబట్టి ఫైల్, ప్లేస్ ఎంబెడెడ్. ఇప్పుడు బ్లూ కలర్ అయితే ఇంపోర్ట్ చేశాను చూడండి. బ్లూ కలర్ లుక్ వచ్చింది కాబట్టి బ్లూ అయితే మనం ఉంచుతున్నాం. సో మళ్ళీ ఇక్కడ ఒక లేయర్ క్రియేట్ చేయండి, ఫైల్లోకి వెళ్ళండి, ప్లేస్ ఎంబెడెడ్ క్లిక్ చేయండి. సో ఇది ఈ రెయిన్బో కలర్ని మనం అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆల్ట్ హోల్డ్ చేసి మనం డ్రాగ్ చేస్తే సరిపోద్ది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లేయర్ పైన అయితే క్లిక్ చేసుకొని లేయర్ అని ఉన్నా చూడండి, అక్కడ లేయర్ స్టైల్ అనేది ఇవ్వాలి. బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఉన్నా చూడండి. సో బ్లెండింగ్ ఆప్షన్లో బ్లెండ్ మోడ్ అనేసి ఉన్నా చూడండి. ఇక్కడ మోడ్లో స్క్రీన్ అని ఇస్తే అది ఆటోమేటిక్గా మారిపోద్ది, స్క్రీన్లోకి వెళ్ళిపోద్ది అన్నమాట. సో మనమైతే ఈ గ్రాఫ్ అనేది కాస్త కలర్ డ్యామేజ్ అయింది కాబట్టి కంట్రోల్ జీ చేశాను, కంట్రోల్ జీ. సో మళ్ళీ లేయర్ పైకి వెళ్ళి ప్లేస్ ఎంబెడెడ్ క్లిక్ చేసి సో ఈ లేయర్ని అయితే మనం తీసుకొని సో ఇప్పుడైతే మనం ఈ లేయర్ స్టైల్ని అయితే మారుద్దాం. సో లేయర్ పైన అయితే క్లిక్ చేయండి. లేయర్ పైన క్లిక్ చేశాక ఇక్కడ లేయర్లోకి వెళ్ళండి. లేయర్ స్టైల్ ఉంటుంది, బ్లెండింగ్ ఆప్షన్స్. ఇక్కడ నార్మల్లో ఉంది కాబట్టి మనం అయితే స్క్రీన్లో పెడితే చూడండి, లైటన్లో పెడితే
మనకు అది జనరేట్ అయినట్టు అంటే ఇక్కడ ఏదో ఎడిట్ చేసినట్టు అలా లేదు. సో స్క్రీన్లో పెడితే ఇక్కడ మనకి ఇలా వస్తుంది కాబట్టి మనం లైట్ అండ్లో పెడదాం అండ్ క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు మనం అయితే సో ఇక్కడ మళ్ళీ లేయర్ క్రియేట్ చేశాను, ప్లేస్ ఎంబెడెడ్. మళ్ళీ ఈ యూట్యూబ్ పైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్నాక ఇది ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఈ పైన మనం ప్లేస్ చేద్దాం. సో ఇక్కడ పెట్టిస్తాను కాబట్టి ఓకే. మళ్ళీ మనం లేయర్ క్రియేట్ చేసి ఫైల్ మళ్ళీ ప్లేస్ ఎంబెడెడ్. సో ఇది సబ్స్క్రైబ్ పిఎన్జీ అనమాట, ఇది పైన పెట్టాను. సో ఇక్కడ సబ్స్క్రైబ్ పెడుతున్నాను నేను. మన ఇష్టం ఎక్కడైనా మనం సెట్ చేసుకోవచ్చు వీటిని. సో ఇప్పుడు మనం టెక్స్ట్ అనేది ఇద్దాం. ఇక్కడ టెక్స్ట్ ఉన్నా చూడండి. సో థంబ్నెయిల్ అని ఇచ్చాను టెక్స్ట్. ఇక్కడ మళ్ళీ క్లిక్ చేయండి. మన టెక్స్ట్ మీదనే క్లిక్ చేసి మొత్తానికి సెలెక్ట్ అని పైన చూడండి టూల్ బార్లో అండ్ క్లిక్ ఆన్ ఆల్ మీద క్లిక్ చేస్తే అన్ని స్పెల్లింగ్ అనేది మనకు సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం అయితే ఫాంట్ నేమ్ అనేది ఇప్పుడు చేంజ్ చేద్దాం. సో ఫాంట్ నేమ్ నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను కాబట్టి డీకే మెండారిన్ విస్పర్స్ అని ఉన్నది ఫాంట్. సో ఇక్కడ మనం డీకే మెండారిన్ సెట్ చేయాలి. సో డీకే మెండారిన్ అని వచ్చింది చూడండి. ఇక్కడ మనం మళ్ళీ మూవ్ టూల్ తీసుకొని ఫాంట్ అనేది జరుపుతున్నాను. సో జరిపాక చూడండి ఎలా వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ ఎఫెక్ట్స్ పైన అయితే క్లిక్ చేసి గ్రేడియంట్ ఓవర్లే చూడండి, మళ్ళీ చెప్తాను. సో టెక్స్ట్ లేయర్ పైన అయితే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేశాక గ్రేడియంట్ ఓవర్లే అనేసి ఇవ్వండి. సో చూడండి మనం ఇక్కడ గ్రేడియంట్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. చూడండి గ్రేడియంట్స్. సో ఏ గ్రేడియంట్ అయినా మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అండ్ క్లిక్ ఆన్ ఓకే క్లిక్ చేశాక మనం దీనికి స్ట్రోక్ అయితే ఇద్దాం. సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మళ్ళీ స్ట్రోక్ క్లిక్ చేయండి. స్ట్రోక్ క్లిక్ చేశాక ఇక్కడ కలర్ వైట్ ఇచ్చాను కాబట్టి వైట్లో ఉంది స్ట్రోక్. మన ఇష్టం వచ్చిన కలర్లో స్ట్రోక్ అయితే మనం ఇవ్వచ్చు. సో నాకైతే వైట్ కాస్త బాగుంది కాబట్టి వైట్ అయితే ఉంచుతున్నాను. సో మళ్ళీ ఇప్పుడు టెక్స్ట్లోకి వచ్చేయండి. ఇక్కడ మళ్ళీ ఎడిటింగ్ అని చేశాను. సో మళ్ళీ ఈ స్పెల్లింగ్ మీద అయితే క్లిక్ చేసి పైన సెలెక్ట్లో క్లిక్ చేసి ఆల్ చేస్తే మొత్తం మన స్పెల్లింగ్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో నాకు ఫాంట్ ఇన్స్పిరేషన్ చూడాలి కాబట్టి రోబోట్ క్రష్ అనేసి ఉన్నది. సో ఇక్కడ మనం రోబోట్ క్రష్ని అయితే సెర్చ్ చేసి చూడాలి. సో ఇక్కడ ఉంది కాబట్టి రోబోట్ క్రష్ అనేది. సో ఇది ఎంత ఎంగేజింగ్గా లేదు కాబట్టి నేనైతే ఇంకోటి చూస్తున్నాను. వైల్డ్ రోడియో అనేసి ఉన్నది చూడండి. సో వైల్డ్ రోడియో అనేది మనం సెట్ చేద్దాం. సో నాకు ఇది నచ్చింది కాబట్టి, ఈ ఫాంట్ నచ్చింది కాబట్టి నేనైతే దీన్ని ప్లేస్ చేశాను. థంబ్నెయిల్ ఎడిటింగ్ అని ఇచ్చాను చూడండి. సో ఇది మనకైతే మళ్ళీ సేమ్ గ్రేడియంట్ ఓవర్లే పెట్టండి. గ్రేడియంట్ ఓవర్లే ఒకవేళ మీరు కలర్ కానీ మార్చాలనుకుంటే సో చూడండి కలర్
నచ్చలేదంటే మళ్ళీ మనం మార్చుకోవచ్చు. సో ఈ కలర్ నాకు ఓకే అనిపించింది కాబట్టి, అండ్ ఇక్కడ మనం స్ట్రోక్ కూడా యాడ్ చేద్దాం. స్ట్రోక్ యాడ్ చేసేసాను. సో క్లిక్ ఆన్ ఓకే. సో ఈ టెక్స్ట్ మనం ఇది తగ్గించాలంటే, టెక్స్ట్ సైజ్ అనేది మనం తగ్గించాలంటే ఇక్కడైతే క్లిక్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని మీ స్పెల్లింగ్ పైన క్లిక్ చేసి పైన టూల్ బార్లో సెలెక్ట్లో ఆల్ క్లిక్ చేశాను. సో మొత్తం అంతా సెలెక్ట్ అయింది. సో ఇక్కడ ఉన్న చూడండి, ఈ సింబల్ పైన అయితే క్లిక్ చేసి మనం టెక్స్ట్ అనేది చిన్నది చేసుకోవచ్చు. సో ఇది ఎందుకంటే ఈ హైట్ అనేది పెరుగుతుంది. సో ఈ విఏ అనేసి ఉన్నా చూడండి, ఇక్కడ ఒక యారో ఉన్నా చూడండి, అది లెటర్కి గ్యాప్ని అయితే అది పెంచుతుంది. చూడండి, చేసి చూపిస్తాను. సో ఇలా అన్నమాట. మీరు మౌస్ మిడిల్ బటన్ స్క్రోల్ చేసిన మనకి సైజ్ అనేది పెరుగుతుంది. సో మీ టెక్స్ట్ కలర్ కూడా ఇక్కడ అవ్వచ్చు. అండ్ క్లిక్ ఆన్ ఓకే. మీకు నచ్చిన కలర్ అయితే ఇచ్చి ఓకే చేయండి. సో ఇది మళ్ళీ మూవ్ చేయడానికి అయితే, ఈ టెక్స్ట్ని మూవ్ చేయడానికి మూవ్ టూల్ అయితే యూజ్ అవుతుంది. సో థంబ్నెయిల్ ఎడిటింగ్ అనేసి ఇచ్చేసాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు తెలుగు అని అయితే ఇచ్చాము మనం. సో మళ్ళీ సేమ్ ఇక్కడ క్లిక్ చేయండి. లేయర్ పైన క్లిక్ చేశాక గ్రేడియంట్ ఓవర్లే ఉన్నాక ఇక్కడ ఆరెంజెస్ అని ఉన్నది చూడండి. సో నాకు ఈ కలర్ అయితే నచ్చింది కాబట్టి నేను ఓకే చేసుకున్నాను. సో ఓకే చేసుకున్నాక మళ్ళీ దీనికి స్ట్రోక్ అవ్వాలి కాబట్టి స్ట్రోక్ పైన అయితే క్లిక్ చేసాం. సో స్ట్రోక్ ఓకే. చూడండి, థంబ్నెయిల్ అనేది మనం క్రియేట్ చేసాం. సో ప్లస్ మనం ఏదైనా ఇంకా యాడ్ చేయాల్సి ఉంటే ఒకసారి చూద్దాం. సో డాక్యుమెంట్స్లోకి అయితే వెళ్ళి ఇక్కడ లైట్స్లోకి అయితే నేను వచ్చాను. లైట్స్లోకి వెళ్ళి నాకు సపోజ్ ఈ లైట్ నచ్చింది అనుకోండి, ఇంపోర్ట్ చేసుకొని సో ఇదైతే రొటేట్ చేశాక ఈ లైట్ మనం అనేది కిందకు పెట్టాలన్నమాట. సో అది స్క్రీన్ పైన అయితే ఉండదు, మనం కిందకు పెట్టేస్తాం కాబట్టి అది వెళ్ళిపోద్ది. సో ఈ లైట్ని ఇది మనం ఇంకా కిందకి పెట్టాలి కాబట్టి ఇక్కడ అయితే ప్లేస్ చేసాము. సో ఇక్కడ ప్లేస్ చేశాను ఈ లైట్ని. సో ఈ సబ్స్క్రైబ్ దగ్గర చిన్న డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి Ctrl+T క్లిక్ చేసి దీన్ని కాస్త చిన్న చేస్తే మనకు ఆ డిస్టర్బెన్స్ అనేది పోతుంది. సో ఇక్కడ మనం ఏదైనా PNG మనం యాడ్ చేసుకోవచ్చు. చూడండి, చూపిస్తాను. లేయర్ పైన క్రియేట్ చేసి ప్లేస్ ఎంబెడెడ్, ఇది కూడా మనం అయితే ఇవ్వచ్చు. సో ఇది ఏంటంటే నేను మళ్ళీ కిందకు పెడుతున్నాను చూడండి. సో ఇలా అన్నమాట మనం ఏదైనా లైట్ అనేది ఇవ్వచ్చు. అంటే థంబ్నెయిల్ చూసాక బోరింగ్గా ఉండకుండా, అంటే మన వీడియోలో ఏదో కంటెంట్ ఉన్నట్టు మనం ఇస్తే సరిపోద్ది. సో మళ్ళీ ఈ లేయర్కి అయితే మనం ఇక్కడ స్మోక్ యాడ్ చేసాం కాబట్టి మనం లేయర్ స్టైల్లోకి వెళ్ళి లేయర్ స్టైల్ బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఉన్నా చూడండి. బ్లెండింగ్ ఆప్షన్స్ ఇక్కడ తెచ్చాక స్క్రీన్ లైటన్లో పెట్టండి. లైటన్ బాగానే ఉంది కాబట్టి ఓకే. సో గైస్, మన థంబ్నెయిల్ అయితే జనరేట్ అయిపోయింది. సో ఇలా మీరు క్రియేటివ్ థంబ్నెయిల్స్ అనేవి
మీరు జనరేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.